गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। అందరికీ ముందుగా కాంచీ పరమాచార్యుల వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 132వ జయంతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనం ఒక గొప్ప విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఏమిటి ఆ గొప్ప విషయము అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదం మనకి బోధించింది. సత్యమే జ్ఞానంగా, ఆ జ్ఞానమే మోక్షపురైనటువంటి కాంచీగా అలా మారుతూ మారుతూ ఒక సాకార రూపంగా మన ముందు ఆవిర్భవించినటువంటి విషయం గురించి చెప్పుకోబోతున్నాం. 131 సంవత్సరాల క్రితం సాక్షాత్తు 2500 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి ఆదిశంకరుల యొక్క అంశతో తమిళనాడులో విల్లుపురం జిల్లాలో స్వామినాథన్ అనే పేరుతో ఒక మహానుభావుడు అవతరించి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వారి యొక్క పాదధూళితో ఈ భారతదేశాన్ని పవిత్రం గావించి వేదరక్షణ, శాస్త్రం యొక్క పరిరక్షణ, ధర్మ ప్రచారము గావించి మనందరికీ కూడాను నడయాడే దైవంగా, నడిచే దేవుడుగా మనందరి యొక్క హృదయాల్లో సుస్థిరంగా ఉంటూ 100 సంవత్సరాలు జీవించినటువంటి శతవర్ష శేఖరులు కాంచీ పరమాచార్యుల వారు బ్రహ్మీభూతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క జన్మదిన శుభ సందర్భంలో మనం ఒక సద్విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. లోకంలో ఎవరు ఏది మాట్లాడాలన్నా గురువు యొక్క అనుగ్రహం కలగాలి. అది ఏ భాషలో కావచ్చు, ఏ పనిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు. అయితే మనకి ఒక ధార్మికమైనటువంటి మార్గంలో మన చోదం చేస్తూ అధ్యాత్మ విద్యానాం అని గీతాచార్యుడు చెప్పినట్టుగా ఆ అధ్యాత్మ విద్యను మనకి బోధన చేస్తూ అలా మనకి సత్యస్వరూపాన్ని, సత్యమైనటువంటి మార్గాన్ని చూపినటువంటి వారు గురువులు. అటువంటి కాంచీ పరమాచార్యుల వారి యొక్క దివ్యానుగ్రహంతో ఆ తదుపరి
జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు పీఠాన్ని అలంకరించి వారు కేవలం భారతదేశంతోనే కాకుండా అటు నేపాలము ఇటు ఢాకా నగరము వెళ్ళి అక్కడ కూడా ధర్మ ప్రచారం చేసి జన కళ్యాణ్ అనేటువంటి ఒక ట్రస్టుని స్థాపన చేసి గిరిజనులకి దీనజనులకి అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహనీయులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అంతేకాదు శంకర ఐ హాస్పిటల్, శంకర నేత్ర ఆలయం అనే పేరుతో భారతదేశంలో ఇప్పటిదాకా 16 చోట్ల అటు జ్ఞాన దర్శనమే కాకుండా ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి దర్శనం కూడా చేయటానికి వీలుగా వారు అందరికీ కూడాను ఆ నేత్ర వైద్యాన్ని, వైద్యశాలల్ని అనుగ్రహించినటువంటి మహత్తరమైనటువంటి పుణ్య పురుషులు, మహనీయులు. అదే పరంపరలో కొనసాగుతూ 1983 సంవత్సరంలో ఆశ్రమ స్వీకారం చేసి విజయేంద్ర సరస్వతి స్వామిగా మనందరికీ కూడాను సుపరిచితులుగా ఉంటూ భారతదేశంలో అనేక చోట్ల సంప్రదాయ పాఠశాలలు అనే పేరుతో వారు మన సంప్రదాయ విద్యలు ఏవైతే ఉన్నాయో, భారతీయ కళలు, భారతీయుల యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, వేదములే కాకుండా సంగీతము, నృత్యము, శిల్పము, ఆగమము, ఇలా అనేక సంప్రదాయ విద్యల యొక్క పరిరక్షణ కోసమై సంప్రదాయ పాఠశాల అనే పేరుతో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అనేక చోట్ల ఆ సంప్రదాయ పాఠశాల ద్వారా సంప్రదాయ విద్యల్ని పరిరక్షణ చేస్తూ సనాతన ధర్మ సేవా గ్రామం అనే పేరుతో ఆంధ్రదేశంలో ఒక గ్రామాన్ని క్రియేట్ చేసి స్థాపన చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఇది ఇంతటితో ఆగకుండా అజరామరంగా సూర్యచంద్రులున్నంతకాలం ఈ భారతీయుల యొక్క వాంగ్మయం, భారతీయుల యొక్క సంప్రదాయం, భారతీయత యొక్క గొప్పతనాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వారు తపస్సు చేస్తున్న సమయంలో ఆ కామాక్షి దేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో, ఆ అమ్మ యొక్క చోదనతో, జగద్గురుల యొక్క, ఆదిశంకరుల యొక్క ప్రేరణతో వారు ఇటీవల కాలంలోనే శిష్య స్వీకారాన్ని చేసి ఉన్నారు. ఏమిటి ఈ శిష్య స్వీకారం, ఎలా చేస్తారు, ఏమిటి దీనికి ఆధారం, ఏ ప్రాతిపదిన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అని మనందరికీ తెలుసుకోవాలనేటువంటిది ఒక ఉత్సుకత అనేది ఉంటుంది. అయితే మానవుడి యొక్క సహజం కాబట్టి మనం ఎంత ఉత్సుకతో ఉన్నప్పటికీ ఆ జగదంబి యొక్క పరాభట్టారిక మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆరాధనని వారు నిత్యము కూడాను త్రికాలముల యందు ఆ యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క చోదనతో ఇవాళకి జరిగిన విషయం కాదు. ఇది సుమారుగా 2000 ప్రాంతంలో 1999-2000 సంవత్సరం ప్రాంతంలో ధన్వంతరి అనేటువంటి ఒక అన్నవనంలో ఉండేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు, అనుష్ఠాన నిష్ఠా గరిష్ఠుడు, సద్వంశంలో జన్మించినటువంటి ఆ పుణ్యమూర్తులు, ఆ దంపతులకు కాంచీ యతీంద్రుల యొక్క దర్శనం జరగటం, ఆ సమయంలో వారిని
అనుగ్రహిస్తూ వారికి సత్సంతానం కలగాలి అని వారి యొక్క సంకల్పం మేరకు వారిద్దరికీ కూడా ఒక ఫలాన్ని ఇవ్వటం, ఆ ఫలం మహాప్రసాదంగా వారు స్వీకరించటం, ఆ ప్రసాదం యొక్క విశేషం వలన వారికి ఒక పుత్రుడే ఫలోదయంగా కలగటం, ఆ కలిగినటువంటి పుత్రుడు 2001 ఏప్రిల్ మాసంలోనే జన్మించటం, అలాగే 7 సంవత్సరాలు దాటంగానే 2008 ఏప్రిల్లో ఉపనయన సంస్కారం అనేటువంటి గొప్ప సంస్కారం జరగటం, ఆ తర్వాత స్వామి యొక్క మార్గదర్శనంలో యాదృచ్ఛికంగానే ఇదంతా భగవత్ ప్రేరణతోటే ఆ పిల్లవానికి వేదాధ్యయనంలోకి పిల్లవాడిని ప్రవేశపెట్టడం, ద్వారకా తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిత్యము వేదపారాయణ చేసేటువంటి బ్రహ్మశ్రీ రత్నాకర భట్టు గారి దగ్గర సాంగోపాంగంగా సాకల్యముగా షడంగాది సహితముగా లక్షణపూర్వకముగా ఋగ్వేదాన్ని ఆశాంతము అతను అధ్యయనం చేయటం, అంతటితో ఆగకుండా వేదము ఏది ప్రతిపాదన చేసిందో, ఏ జ్ఞానం గురించి వెతుక్కోమని చెప్పిందో అటువంటి జ్ఞానాన్వేషణలో ఆ పిల్లవాడు బయలుదేరి అలా ప్రయాణం చేస్తూ 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 వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలని రచించడం కోసం గోదావరి తీరంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఆదిలాబాద్ పరిసరాల్లో వాసరాపురం గోదావరి తీరం, ఆ తీరంలో వ్యాస మహర్షి అర్చించి భావించి పూజించినటువంటి ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గరికి ఆ సుస్థిరమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానం కోసం బయలుదేరి రావటం, అక్కడ అమ్మవారికి తాను అభ్యసించినటువంటి సాకల్యముగా ఉన్నటువంటి వేదమంతా కూడాను అక్కడ అమ్మవారి యొక్క పారాయణ చేయటం అమ్మవారి వద్ద, ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేతదా ఆ పిల్లవానికి అంతటితో ఆగకుండా ఇంతకంటే పరిపూర్ణమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది మరొకటి ఉన్నది, దాన్ని మనం అన్వేషణ చేయాలి అని ఆ పిల్లవాడికి అటువంటి ప్రేరణ కలగటం, ఆ ప్రేరణ యొక్క ప్రభావం చేత ఆ యొక్క పిల్లవాడు 2022 సంవత్సరంలో కాంచీ యతీంద్రులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి జ్ఞానస్కంధుడు స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కుంభాభిషేకానికి వచ్చిన సమయంలో ఆ స్వామివారి యొక్క దర్శనం కోసం ఆ పిల్లవాడు స్వామివారి వద్దకి రావటం, అలా ఆ మొదటి నుంచి ఉన్నటువంటి ఆ పరిచయము, గురువుల యందు ఉండేటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఇవన్నీ కలిపి అతను గురువులతోనే ప్రయాణం చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరి కాంచీపురానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు అతను ఇంకా నేను అధ్యయనం చేస్తాను అని గురువుల్ని ప్రార్థించడం జరిగింది. ఆ గురువుల యొక్క అనుగ్రహం చేత అనేక మంది పండితులు, ప్రధానంగా బ్రహ్మశ్రీ రాజాఘనపాటి గారి దగ్గర యజుర్వేదం అంతా ఉపదేశం పొందారు. అలాగే మరొక పండితుడి దగ్గర సామవేదం ఏషో ఏవత్రజీ విద్యా రుచస్సామాన యజుగుంషి అని వేదం చెప్పినట్టుగా ఆ 3 వేదాలని కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తదుపరి ప్రకరణ గ్రంథములు అని ఉంటాయి, ఆ గ్రంథాలన్నీ కూడాను అధ్యయనం చేయటం,
ఇదంతా ఒకవైపు జరుగుతున్న సమయంలో ఆ స్వామి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిత్యం ఆరాధన చేసేటువంటి ఆ మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుల యొక్క ఉపాసనా సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చోదన ఇతపూర్వం ఆదిశంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి జయేంద్ర స్వామి వారి దాకా ఆ పీఠాన్ని అధిష్ఠించినటువంటి సమస్త గురుమండల దేవతల యొక్క ప్రేరణతో స్వామివారు ఈ పిల్లవానికి ఉత్తరాధికారిగా ఇవ్వాలి అని సంకల్పం చేసుకోవటం జరిగింది. సంకల్పం రావటమే తడవుగా స్వామి పూర్వాపరాలన్నీ కూడాను విచారించి ఆ తల్లిదండ్రుల యొక్క అందరి యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర ఉండి కొన్నాళ్ళు అక్కడ ధ్యానం చేసుకొని ఆ మహావిష్ణువు దగ్గర కూడా వారు ఆ అనుగ్రహాన్ని అనుమతిని తీసుకొని వెంటనే కాంచీపురం వెళ్ళి అక్కడ ఫలానా వారిని ఫలానా రోజు శిష్య స్వీకారం జరుగుతుంది వారికి అని ప్రకటన చేశారు. ఇదందరికీ కూడాను మన కాంచీ భక్తులే కాక ఆస్తిక లోకంలో ఉండేటువంటి అందరికీ కూడాను ఒక గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయం ఇది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ బుధవారం 30వ తారీఖు ఏప్రిల్ 2025వ సంవత్సరం రోజున పంచగంగా తీరం కామాక్షి అమ్మవారి దివ్య సన్నిధిలో అనేక వేల భక్తుల సమక్షంలో అనేక మంది పండితుల సమక్షంలో ఆ పిల్లవానికి తురీయాశ్రమాన్ని అనుగ్రహించి దండకమండలాలు ఇచ్చి ఆ పిల్లవానికి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేటువంటి నామాన్ని యోగపట్టాన్ని అనుగ్రహించారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కంచి ఆచార్య పరంపరలో 4వ స్వామివారు ఏదైతే ఉన్నారో వారికి కూడా ఈ సత్య అనేటువంటి పదంతోటే వారి యొక్క నామధేయం ఏర్పడ్డది. అంతేకాదు కాంచీపురం సత్యపురం సత్యవ్రతనామాంకిత ఆ కాంచీ క్షేత్రంలో ఆ రాజ్యంలో ప్రాచీన కాలంలో అబద్ధం అంటే ఏంటో అసత్యం అంటే ఏంటో తెలియకుండానే ఆ యొక్క ప్రజలందరూ కూడాను జీవించేవారు అని చెప్పుకుంటారు చరిత్రలో. అటువంటి ఆ సత్యపదాన్ని మనకి మన స్వామికి యోగపట్టంగా అనుగ్రహించారు. ఇంతేకాదయ్యా, ఈ పిల్లవాని యొక్క పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను హరిహర హిరణ్య గర్భాత్మక ఆ సత్యదేవుని యొక్క సమక్షంలో ఉంటూ నిత్యము ఆ సత్యదేవుణ్ణి ఆరాధన చేశారు వారు. అందుకోసమే మనందరికీ కూడాను వేదం సత్యం పరం ధీమహి అని భాగవతం చెప్పింది, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వేదం చెప్పింది. ప్రపంచంలో సత్యము అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరి చేతన కూడాను అది బాధింపబడదు. త్రికాలముల ద్వారా బాధింపబడకుండా ఉండేటువంటి ఏ వస్తు పదార్థం, ఏ శబ్దం అయితే నిత్యమై శాశ్వతమై అజరామరమై ఉంటుందో అది సత్యము. అందుకోసమే మనకి భాగవతంలో కూడా సత్యం పరం ధీమహి అని చివర చెప్తారు మనకి. ఆ సత్యాత్మకుడు పరమాత్మ. సత్యం పరం పరగం సత్యగం సత్యేన నసు వర్గాల్లోకాచ్యవంతే అంటుంది తైత్రీయోపనిషత్తు. అటువంటి
సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అనే పేరుతో ఆ ఆచార్య పరంపరలో 71వ పీఠాధిపతిగా వారు రాబోతున్నారు. భవిష్యత్తులో వారు నిరంతరము కూడా ఆ సత్యజ్ఞానముల గురించి వేదశాస్త్రములు ఏదైతే ప్రతిపాదన చేస్తున్నాయో వాటి గురించే ఎక్కువ తపన పడుతూ ఉంటారు. గత 3 సంవత్సరములుగా కాంచీపురంలో ఉంటున్నప్పటికీ, మఠంలో నివసిస్తున్నప్పటికీ వారు అతి తక్కువ మందికి తెలుసు ఆ గణేష్ ద్రావిడ గారు, వారి యొక్క పూర్వాశ్రమ నామధేయం. జనబాహుళ్యంలోకి వచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు వారిది. ఎప్పుడూ సత్యాన్వేషణ, జ్ఞానం గురించి పరితపించటం. ఆ అన్నవరం సత్యదేవుడి యొక్క దివ్యానుగ్రహం, బాసరా క్షేత్రంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సరస్వతి వారి యొక్క ఆశీస్సులతో మనకి ఈ కాంచీ కామకోటి పీఠానికి 71వ ఆచార్యస్వామిగా సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు రావటం, అందున ఈ సంవత్సరం ఈ పరమాచార్య జయంతి సందర్భంలో ఆ పేరుతో వీరు ఉదయించినట్టుగా మనందరం కూడాను భావిస్తున్నాం. అటువంటి మహత్తరమైనటువంటి స్థానాన్ని పొందడానికి అన్ని విధాల వారికి శక్తి సామర్థ్యాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ మహానుభావుడి యొక్క నేతృత్వంలో, వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క సారథ్యంలో, వారి యొక్క మార్గదర్శనంలో ఈ యొక్క భరతఖండం అంతా పునీతం అవ్వాలని, భారతీయులు 50 మంది కూడా ఆ సత్యమార్గంలో నడిచి వేదశాస్త్రముల యొక్క ప్రతిపాదన ఏదైతే చేస్తున్నాయో సత్యము జ్ఞానము గురించి, అటువంటి సత్యజ్ఞానాల్ని మనం పొందాలని, ఆ విధంగా పొందేటువంటి అవకాశాన్ని, ఆ విధంగా పొందేటువంటి శక్తిని, భక్తిని, శ్రద్ధని మనకి ఆ కాంచీ యతీంద్రులు, అలాగే కాంచీ క్షేత్ర పుర నివాసి అయినటువంటి కామాక్షి అమ్మవారు, అలాగే మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరులు మనకి కలిగించాలి అని కోరుతున్నాను. ఎందుకంటే కాంచీ క్షేత్రం అనేటువంటిది సప్త మోక్షపురుల్లో చాలా అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు వచ్చి కాంచీ కామాక్షి అమ్మవారి యొక్క సేవ చేసిన తర్వాతే సాక్షాత్తు మహావిష్ణువు శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించినట్టుగా మనకి ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి ప్రమాణమైన వాక్యాలు చాలా ఉన్నాయి. సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాత యశోలంకృతానాం అని చెప్తూ ఆ కాంచీ నగరం ఏదైతే ఉందో సమస్త భూమండలానికి కూడా అది నాభిస్థానం ఉంటుంది. అది అత్యంత మోక్షపురి. ఇంకా విశేషం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా తపస్సు చేసినటువంటి ఉత్తమమైనటువంటి కేంద్రమైనటువంటి స్థానం, ఉత్తమత్వానికే కేంద్రమైనటువంటి స్థానం. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరో ప్రపంచ మాతాపితరో అని చెప్తారు. ఒకళ్ళకి ఇది లేకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు పరితపిస్తూ ఆ తపస్సు చేసినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం. అటువంటి ఆ కాంచీ క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు మనందరికీ కూడాను జ్ఞానాన్ని, మోక్షాన్ని, కాంచీ అంటేనే మోక్షపురి, ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు, అటువంటి మోక్షాన్ని కలగచేయాలి. ఎందుకంటే
ప్రతి జీవి పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. ఇలా పుట్టటం పోవటం ఎన్నాళ్ళు? త్రైవిద్యామాం సోమపాపూతపాప యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే అని గీతాచార్యుడు చెప్పినట్టుగా గతాగతం కామకామాలభంతే. ఇలా పుడుతూ అక్కడికి వెళ్తాం, స్వర్గానికి వెళ్ళి అక్కడ అన్నీ అనుభవిస్తాం. మళ్ళీ మన యొక్క పుణ్యం అంతా కూడాను పుణ్య ఫలం అంతా ఏనాడు జీరో అయిపోతుందో, శూన్యమైపోతుందో మళ్ళీ వచ్చి భూలోకానికి వస్తాం. అక్కడ కూర్చొని మేము యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, బ్రహ్మ విచారం చేస్తాం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటామంటే అక్కడ అవేం కుదరవు. కాబట్టి ఏది చేసినా ఈ భూమి మీదే చేయాలి. ఏం చేయాలన్నా గురువు కావాలి. గుశబ్దస్త్వంధకారే స్యాత్ నిరోధకృతు అంధకార నిరోధత్వాద్ గురురిత్యభిధీయతే. గురువు అంటే మన యొక్క అంధకారం, అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి సత్య మార్గాన్ని, నిత్యమైనటువంటి పదార్థాన్ని చూపించేవాడే గురువు. అటువంటి పరంపరలో ఈరోజు చాలా అత్యంత సుదినం, కాంచీ పరమాచార్యుల వారి యొక్క జన్మదినం, జయంతి శుభదినం. మరి ఈ రోజున ఈ సంవత్సరం విశేషం ఏమిటి అంటే, ఆ పరంపరలో సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వచ్చినటువంటి శుభతరుణంలో మనం ఈ కాంచీ యతీంద్రుల యొక్క జయంతి మహోత్సవం చేసుకుంటున్నాము. మనందరం కూడాను ఆ సత్యచంద్రశేఖరేంద్ర స్వామి వారికి దర్శనం కూడా చేసుకొని, ఆ మహాస్వామి వారిని వీరిలో చూసుకొని మనందరం కూడాను సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి మార్గంలో మనం పయనించాలి. అటువంటి ఆశీస్సుల్ని జగద్గురువులు మనందరికీ ఇచ్చుగాక అని ప్రార్థిస్తూ, నమః పార్వతీపతయే. హర హర మహాదేవ, హర హర శంకర, జయ జయ శంకర.